హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్లో ఫోర్త్ కెప్టెన్ రామ్ కెప్టెన్ కావడంలో ఏం తప్పులేదు. ఓకే, ఆయన సపోర్ట్ చేశారు, వాళ్ళు కెప్టెన్ అయ్యాడు. ఓకే, కానీ నాకు రామ్ను చూస్తే మళ్ళీ పల్లవి ప్రశాంత్ కనిపిస్తున్నాడు, భరణి గారు చూస్తే శివాజీ అన్న కనిపిస్తున్నాడు. శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్ ఎట్లా కనిపిస్తుండ్రో రామ్ కూడా పల్లవి ప్రశాంత్ని బాగా అచ్చిగుద్దిండు అని నేను చెప్తా. ఎందుకని చెప్తున్నా అంటే, ఓకే, రామ్ కెప్టెన్ కావడంలో ఆయన ఎఫర్ట్స్ పెట్టిండు, గేమ్ చాలా బాగా ఆడిండు, లేదని చెప్పాను. కానీ రామ్ ఇంకా ఇప్పుడే కెప్టెన్ అయ్యేది కాకుండానేమో అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి, కాదని నేను చెప్పాను. ఓకే, కంగ్రాచులేషన్స్ రామ్ గారు, మీరు కెప్టెన్ అయ్యారు. ఓకే, ఒప్పుకుంటా. మీరు కొంచెం ఓవర్ నోరు చేయకుండా మంచిగా కెప్టెన్సీ ఈ వారం మొత్తం ఎలాంటి ఇబ్బందులు రాకుండా కెప్టెన్సీ ఉంటే బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. చాలా 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 బాగా గేమ్ ఆడిండు, చాలా బాగా గేమ్ ఆడిండు, పట్టిండు, గట్టిగా పట్టుకున్నాడు. దాన్ని పట్టుకున్న తర్వాత చేసిండు సూపర్. రీతు రామ్ మాత్రం ఎఫర్ట్స్ మాత్రం సూపర్ 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 పెట్టారు. రీతు కూడా అంతే ఫైట్ ఇచ్చింది. రీతు నిజంగా బాయ్స్ లాగా ఎఫర్ట్స్ పెడుతుంది, నిజంగా హైలైట్. నాకేమో మరో పల్లవి ప్రశాంత్, శివాజీ అన్న కనిపించిండ్రో లేదో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే మరో పల్లవి ప్రశాంత్, శివాజీ అన్న అయితే కనిపించారు. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే ఓకే, అవును అంటే అవుననండి, కాదు అంటే కాదనండి. నాకైతే మీరు కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.